హాయ్ అండి అందరికీ. ఇది మన గార్డెన్లో వచ్చిన పుదీనా అండి. మీకు పుదీనా అవైలబుల్గా ఉంటే ఇలా నా పద్ధతిలో నేను పుదీనా రైస్ ఎలా చేస్తానో ఈ వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వీడియో చివరి వరకు చూడండి. దానికోసం నేను ముందుగా గార్డెన్లో ఉన్న పుదీనా కోసుకొచ్చుకున్నానండి. అందులో ముదిరిన కాడలు అవి తీసేసి శుభ్రంగా కడిగి ఒక మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ వేసి ఈ పుదీనాని పేస్ట్ లాగా చేసుకుని ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకున్నానండి. చూస్తున్నారు కదా వీడియోలో ఇలాగనమాట. తర్వాత మనం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకున్నాను. ప్యాన్ అంటే ఇదే అండి, మనం రైస్ ఎందులో వండుకుంటామో ఆ దబరా అనమాట. అది పెట్టుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ వేడి అయిన తర్వాత అందులో బిర్యానీ పొడి మసాలా ఉంటుంది కదా, చెక్క, లవంగం, ఆకు, జాపత్రి, పువ్వు అవన్నీ వేసుకుని వేయించుకున్నానండి. అవి కూడా వేగిన తర్వాత ఇందులో కట్ చేసిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు వేసుకున్నానండి. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు కొద్దిగా వేగిన తర్వాత ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించుకుంటున్నానండి. పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. అయితే నేను ఇది 4 గ్లాసుల రైస్ కోసం చేస్తున్నానండి. మీరు మీ క్వాంటిటీకి తగ్గట్టు చేసుకోవచ్చు. చూసారా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిన తర్వాత ఇందులో మనం పేస్ట్ చేసి పెట్టుకున్న పుదీనా ఉంది కదా, ఆ పుదీనా పేస్ట్ని కూడా ఇందులో వేసేసుకోవాలండి. చూసారా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మంచిగా పచ్చివాసన పోవాలండి. అప్పుడే పుదీనా రైస్ టేస్ట్గా ఉంటుంది. ఇలా అనమాట. ఇప్పుడు పుదీనా పేస్ట్ కూడా వేసేసి అది కూడా బాగా మిక్స్ అయిన తర్వాత ఇందులో నేను ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు మెత్తగా చేసిన పెరుగు అండి. ఇది పెరుగు కూడా ఇందులో వేసేసుకున్నాను. వేసుకుని బాగా కలిపేసి మూత పెట్టి ఒక 5 నిమిషాలు అయితే ఉడకనిచ్చానండి. ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత ఇందులో మనం ఎంతైతే రైస్ తీసుకున్నామో దానికి డబుల్ క్వాంటిటీ అనమాట. అంటే నేను 4 గ్లాసులు రైస్ తీసుకున్నాను కదా, ఇప్పుడు 8 గ్లాసులు వాటర్ తీసుకున్నాను అనమాట. ఇలా వాటర్ పోసేసి అందులో రుచికి సరిపడినట్టు కళ్ళుప్పు వేసుకున్నాను. కళ్ళుప్పు కూడా వేసుకుని ఈ వాటర్ని బాగా మరగనివ్వాలండి. మనం బాగా మరిగిన తర్వాత ఇందులో మనం ఒక అరగంట ముందుగానే శుభ్రంగా కడిగి నానబెట్టుకున్న బియ్యాన్ని వేసేయాలండి. వేసేసి చక్కగా అన్నం ఉడికే వరకు ఉంచటమే. ఎందుకంటే మనం ఎగురు అన్నం పెడుతున్నాం కదా, ఇక ఏమీ ఉంచే అవసరం ఉండదు. అంతే అండి, మన పుదీనా రైస్ అయితే చక్కగా రెడీ అయిపోతుంది. నా వీడియోస్ మీకు నచ్చుతుంటే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్లు ఉన్నా, నాకేమైనా సలహా ఇవ్వాలనుకున్నా కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి అబ్బా. చూసారా, నేను ఇలా కడిగి పెట్టుకున్నాను. నా పుదీనా రైస్ అయితే రెడీ అయిపోయిందండి వేడి వేడిగా. మీకు షర్వా ఇష్టమైతే షర్వాతో తినొచ్చు, లేదంటే ఏదైనా నాన్ వెజ్ గ్రేవీతో అయినా తినొచ్చు, బాగుంటుంది.